ఆంధ్రప్రదేశ్లోని 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు స్థానాలకి సార్వత్రిక ఎన్నికలు వేళ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ శరవేగంగా జరిగింది. ఏపీ ఎన్నికల కమిషన్తో పాటు ప్రధాన పార్టీల అధినేతలు, అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు, పలు పార్టీల నాయకులు తమకున్న ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏపీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా ఎన్టీఆర్ జిల్లాలో ఓటు హక్కును వినియోగించుకోగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, భారతీ దంపతులు కడప జిల్లా పులివెందులలో ఓటేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఓటు హక్కును వినియోగించుకోగా, జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజానోవాతో కలిసి వెళ్లి మంగళగిరిలో ఓటు వేశారు. ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఆమె భర్త అనిల్ కుమార్ దంపతులు కడప జిల్లా ఇడుపులపాయలో ఓటు వేయగా, ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుపాటి పురంధేశ్వరి ఓటు హక్కును తన భర్త వెంకటేశ్వర్లతో వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు. లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీమ్శెట్టి బాబ్జీ విజయనగరంలోని గురజాడ పబ్లిక్ స్కూల్లో ఓటు వేయగా, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. విజయనగరం జిల్లాలో జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎస్ నాగలక్ష్మి ఉదయం 11:30 ప్రాంతంలో కనపాకలోని యూత్ హాస్టల్ పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లా పరిషత్ చైర్మన్, వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు విజయనగరంలో ఓటు హక్కు వినియోగించుకోగా, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున చీపురుపల్లిలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మన్సా సంస్థల చైర్మన్, విజయనగర సంస్థాన వారసుడు పూసపాటి అశోక్ గజపతిరాజు విజయనగరంలో ఓటు వేయగా, బొబ్బిలి రాజస్థాన వారసులుగా బొబ్బిలి నియోజకవర్గం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్వీఎస్కే కేకే రంగారావు బేబీ నాయన, తన బొబ్బిలి సోదరులు మాజీ మంత్రి రావు వెంకట సుజయ కృష్ణ రంగారావు, రావు వెంకట రామకృష్ణ రంగారావు, రామ్ నాయనలతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి, చీపురుపల్లి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కిమిడి కళా వెంకట్రావు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో ఓటు వేయగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల ఎమ్మెల్సీ పివివి సత్యనారాయణ రాజు, సురేష్ బాబు నెల్లిమర్ల మండలంలో మొయిదాలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజాం నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కోన్రు మురళీమోహన్ రాజాంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. నెల్లిమర్ల నియోజకవర్గం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి లోకం నాగమాధవి భోగాపురం మండలం ముంజేరులో ఓటు హక్కును వినియోగించుకోగా, సాలూరు నియోజకవర్గం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి సాలూరులో ఓటు వేశారు.